హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అర్థమైందిలే, చావడానికి ఎక్కవని. ఎక్కువగా టెన్షన్ పడకు, నాకు ఆన్సర్ చెప్పేలోపే పడిపోతావు అనగానే బెదిరిన సాహిత్య బాడీ తెలియకుండానే సన్నగా వడికింది. మంచి ప్లేస్, దూకితే డెఫినెట్గా చేస్తావు. బట్ నేను మంచి అబ్బాయిని కాదు, అందుకే నీ ఫిగర్ని చూసి నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. నచ్చి యూజ్ చేసుకుంటే కామ్గా నాతో పాటు వచ్చేయి, లేదంటే కాప్స్కి కాల్ చేస్తా అని బెదిరిస్తూ ఉంటే కాప్స్ అనగానే వచ్చిన కంగారుతో అతను చెప్పేది అర్థం కాని కన్ఫ్యూజన్లో కూడా వద్దు అని పెద్దగా అరిచింది సహస్ర. తీయని ఆ స్వరానికి, అందులోని భయానికి కళ్ళు ముడిచి చూస్తూ అయితే దిగిరా అన్నాడు ఆర్డర్ వేసినట్టే. ఆశలేని బ్రతుకు కోసం దిగితే ఉపయోగం ఏంటి అని ప్రశ్నించుకున్న సహస్ర అడుగు కదపలేదు. వస్తావా, కాప్స్కి ఫోన్ చేయమంటావా అని ఈసారి సీరియస్గా వాయిస్ రైజ్ చేశాడు రాజ్. ప్లీజ్ నన్ను బెదిరించొద్దు, మీరు వెళ్ళిపోండి అని కట్టలు తెంచుకుంటున్న కన్నీటిని అదుపు చేయాలని ప్రయత్నిస్తూ విఫలమవుతున్న గుండె బరువుతో రిక్వెస్ట్ చేసింది. హలో మిస్ వైట్ శారీ, చూడ్డానికి ఎంత సెక్సీగా ఉన్న నిన్ను వదిలి వెళ్లే సమస్య లేదు. కామ్గా కిందకి వస్తే డిస్కషన్ చేద్దాం. కాదు అని టైం వేస్ట్ చేసావనుకో, కాప్స్కి కాల్ చేస్తా అని తన దగ్గర ఫోన్ లేదు అని తెలిసి కూడా పాకెట్లో హ్యాండ్ పెట్టి ఫోన్ తీస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటే, నో అలా చేయొద్దు, ప్లీజ్ లీవ్ మీ అలోన్, దయచేసి వెళ్ళిపోండి. నేను ఉండడం వలన ఎవ్వరికి ఎటువంటి యూస్ లేదు, చనిపోవడం వలన ఎవ్వరికి ఎటువంటి నష్టం లేదు. ప్లీజ్ నా చావు నన్ను చావనివ్వండి అని చేతులు జోడించింది సహస్ర. హే వైట్ శారీ, నీకు నా కాన్సెప్ట్ ఇంకా అర్థమైనట్లేదు. నువ్వు బ్రతికితే నాకు చాలా యూజ్ ఉంది, చేస్తే నీ ఫ్యామిలీకి ప్రాబ్లం ఉంది అనేసరికి కళ్ళు పెద్దవి చేసి కన్ఫ్యూజన్లో కూడా కోపంగా చూసింది సహస్ర. పైకి ఎక్కినంత ఫాస్ట్గా నీ బుర్రకి నేను చెప్పేది ఎక్కడం లేదా అని విసుగ్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, నేను కాప్స్కి కాల్ చేస్తే వాళ్ళు చెక్కిస్తారు. ఈలోపు నువ్వు సక్సెస్ఫుల్గా చచ్చినా సరే నీ బాడీని ఫొటోస్ తీసి పేపర్లో వేస్తారు. అప్పుడు పబ్లిక్, ఫ్రెండ్స్, బంధువులు అని చెప్పుకునే రాబందులు నీ ఫ్యామిలీని ఏకి పారేస్తారు. 4 గోడల మధ్య బ్రతికే ఆడపిల్ల గురించి ఎవ్వడూ పట్టించుకోడు. ఇలా ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అందరూ అడిగేవాళ్లే. మానం పోయిందా, మర్యాద పోయే పని చేసిందా, అత్యాచారం చేశారా, అబ్బాయిని ప్రేమించి మోసపోయిందా, ఆడపిల్ల మ్యాటర్లో ఇవి తప్ప వేరే ప్రశ్నలు రావు. చచ్చి పబ్లిక్ ఫిగర్గా మారి నీ ఫ్యామిలీ పరువు తీసుకుంటావో, కామ్గా కిందకి వచ్చి సీక్రెట్గా నా అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేస్తావో నీ ఇష్టం అని డెడ్ లైన్ ఫిక్స్ చేసి కన్నింగ్ లుక్స్తో కామ్గా నిలబడ్డాడు. అగ్రిమెంట్ అనే మాట కన్నా ముందు రాజ్ చెప్పినవన్నీ నిజాలే కావడంతో ఇప్పుడు తను సూసైడ్ చేసుకుని ప్రాణాలతో లేని తన తల్లిదండ్రుల పరువు తీయడం కన్నా ఆగిపోవటం బెటర్ అనుకుంది సహస్ర. బట్ బ్రతికి సాధించేదేముంది, ఎవరి కోసం బ్రతకాలి అని ప్రశ్నలు గుండెని ఎత్తి పొడుస్తూ ఉంటే, ఎలాగో అతను చూశాడు, కిందకు వెళ్లే వరకు ఇలాగే విసిగిస్తాడు. వన్స్ కిందకి దిగి సూసైడ్ చేసుకోవడం లేదు అని నమ్మిస్తే అతని దారిని అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది అనుకుని నిస్సహాయంగా కళ్ళు విడుస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ నెమ్మదిగా కిందకి దిగుతూ ఉంటే కొండ ఎడ్జ్ దగ్గరికి వచ్చి నిలబడ్డ రాజ్ చేతులు కట్టుకొని తనని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. కిందకంటా వచ్చిన తనకి అట్లీస్ట్ హ్యాండ్ ఇచ్చి చివరి అడుగులో సపోర్ట్ కూడా ఇవ్వలేదు బలుపు బాబు. అమ్మాయిల మీద స్పీచ్ ఇవ్వడమే తప్ప సపోర్ట్ చేసే అలవాటు లేదనుకుంటా అయ్యగారికి. కాళ్ళకి అడ్డుపడకుండా చీర కుర్చీలో ఒక చేత్తో పట్టుకొని నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ చీకటిలో తచ్చాడుతూ కిందకి వస్తున్న తన బాడీ మూమెంట్స్, తన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తూ వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు. ఇంకా కిందకి రాని సహస్ర కొండ చివరి ఎత్తు మీదే ఆగి చూసింది అతని ప్రశ్నకి. సూటిగా చురుకుగా తనని స్కాన్ చేస్తున్న అతని పదునైన చూపులకి, ఆ గొంతులోని సాఫ్ట్నెస్కి, బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో షర్ట్ బటన్స్ పెట్టని అతని రఫ్ మెయింటెనెన్స్కి, హెల్ప్ చేయాలన్న ఆలోచన ఏ మాత్రం లేని అతని యాటిట్యూడ్కి చాలా డిఫరెంట్గా ఉన్నాడు. అసలు ఎవరితను, ఎందుకు నా చావుకి అడ్డుపడుతున్నాడు,
అనుకుంటూ ఎత్తు మీద నుంచి కిందకు పెడుతున్న కాలు పచ్చికలో ఉన్న రాయి మీద పడి పట్టు తప్పడంతో బాడీ బ్యాలెన్స్ తప్పి ముందుకు పడుతున్న సహస్రను తప్పించుకొని వెనక్కి అడుగులు వేశాడు రాజ్. హ్యాండ్ పట్టుకుని సపోర్ట్ చేస్తే మేబీ రాజ్ చేతిలో ఉండేదేమో, లేదంటే అతని గుండె మీద వచ్చి వాలేదేమో. ఏది చేయకుండా వెనక్కి వెళ్ళిన రాజ్ని అరుస్తూ కింద పడిన సహస్ర తలెత్తి చూసింది. ఎటువంటి రియాక్షన్ లేదు బాబుగారి ఫేస్లో. చీకట్లో తనకి కనిపించటం లేదా, లేదంటే ఈ మనిషిలో అసలు ఫీలింగ్స్, హెల్పింగ్ నేచర్ అనేది నిజంగా లేదా అనుకుంటూ డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే, హే వైట్ శారీ, పేరు అడగగానే పడిపోయావు, నిలబట్టం కూడా చేత కదా నీ బాడీకి అన్నాడు వెటకారంగా. ముక్కు మొహం తెలియని వ్యక్తి తనతో అంత రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటే రాజ్ని అసహనంగా చూస్తూ లేచి, ఇప్పటి వరకు పైన నిలబడి ఉన్నానుగా, చూడలేదా మీరు అని ఎదురు ప్రశ్నించింది. పర్వాలేదు, ఈ పావురానికి పౌరుషం ఎక్కువే అని కౌంటర్ ఇచ్చి, వాట్స్ యువర్ నేమ్ అని మళ్ళీ అడిగాడు. చెప్పడం ఇష్టం లేదు తనకి, అందుకే నేను కిందకి దిగేశానుగా, ఇక మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కదిలిన తనని మిస్ వైట్ శారీ అని పిలవడంతో ఆగి, ఏంటండి అంది వెనక్కి తిరిగి. వెళ్ళిపోవడానికి కాదు, నాతో తీసుకువెళ్ళడానికి దిగిరమ్మన్నాను అని చేయి చాపి డైరెక్షన్ చూపిస్తూ ఫాలో మీ అన్నాడు ఫుల్ యాటిట్యూడ్తో. ఎక్కడికి, ఎందుకు అని కదలకుండా అడిగింది సహస్ర. వినలేదా అన్నాడు ఎర్రగా ఉబ్బి ఉన్న తన కళ్ళలోకి చూస్తూ ఇరిటేట్ ఎక్స్ప్రెషన్తో నొసలు ముడివేసి. అసలు మీరు ఏం చెప్పారు నేను వినడానికి అని అతని రియాక్షన్కి అయోమయంగా అడిగింది. మీ ఆడవాళ్ళకి ప్రతిదీ విడమర్చి చెప్పాలి అని సాగదీసి చెప్తున్న బాబు చిరాకికి సహస్ర ముఖం చిట్లించింది. వాట్ అంటూ తన ఫేస్ ఎక్స్ప్రెషన్కి కళ్ళు పెద్దవి చేశాడు. నన్ను ఏదో భరిస్తున్న ఫీలింగ్ ఏంటి తనకి అని ఇన్నర్ వేసుకుంటూ, మిస్టర్, మీరు ఎవరో నాకు తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఇలా కలిసాం, ఇది ఇక్కడే వదిలేయండి, ఇక మీరు వెళ్ళిపోండి, దయచేసి దీన్ని ఇష్యూ చేయొద్దు అని సహనంతో చెప్తూ ఉన్న సహస్ర మణికట్టు పట్టుకొని స్పీడ్గా లాక్కెళ్ళి దగ్గరలో ఉన్న బండరాయి మీద తోసి ఎదురుగా కూర్చుంటే అస్సలు పరిచయం లేని వ్యక్తి తన చేయి పట్టుకోవడం, తన మీద అధికారం తీసుకోవడం రెండూ సహించలేని సహస్ర, హే మిస్టర్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఆర్ యూ మ్యాడ్ అంటూ సీరియస్ అయింది. నోరు పెంచిన సహస్ర స్పీడ్కి కళ్ళు పెద్దవి చేసి, హే వైట్ శారీ, సిట్ సిట్ ఐసే అని చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ ఉంటే ఎవ్వరూ లేని చీకటి నిర్మానుష్యంలో అతని ఎదురు నిలబడడం అసాధ్యం కనుక చుట్టూ చూసి నెమ్మదిగా బండరాయి మీద కూర్చుంది సహస్ర. ఓపెన్గా వదిలేసిన షర్ట్ ఎక్స్పోజ్ చేస్తున్న బాడీ ఫీలింగ్స్తో పని లేకుండా జూలుం చూపిస్తూ ఉన్న బలుపు, మిస్ అయిన హెల్పింగ్ నేచర్, కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్న ఆవేశం అన్నీ వెలిసి రాంగ్ పర్సన్ని రాంగ్ టైంలో కలిశానా అని టెన్షన్ పడుతూ ఉంది సహస్ర. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నన్ను ఎటుకు తీసుకుపోతుందో అని లోనే రకరకాలుగా ఆలోచిస్తున్న సహస్ర ఫేస్ మీద చిటిక వేసి, చూడు, నాకు టైం వేస్ట్ చేయడం, అన్నెసరీ థింగ్స్కి టైం ఇన్వెస్ట్ చేయడం రెండూ ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఆడపిల్లల కోసం అయితే అస్సలు నచ్చదు. నీ ప్లేస్లో అబ్బాయి ఉన్నాడే అనుకో, షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పి నా దారిని నేను పోతా. నువ్వేమో ఆ అమ్మాయి అయిపోయావు, అందులోనూ ఫస్ట్ నైట్ పెళ్లి కూతుర్లా పిచ్చి హాట్గా వైట్ శారీలో ఉన్నావు అనగానే ఉలికిపాటుగా రాజ్ కళ్ళలోకి చూస్తే బాడీని కళ్ళతోనే కొలతలు వేస్తున్న అతని పదునైన చూపులకి శారీ పళ్ళు షోల్డర్స్ చుట్టూ కప్పుకుంటూ తల తిప్పేసింది సహస్ర. సీ మిస్ వైట్ శారీ, ఈ కవరింగ్స్ నేను చాలా చూశాను. ఇవన్నీ పక్కన పెట్టి స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. లిజన్ కేర్ఫుల్లీ అన్న రాజ్ వెటకారానికి సర్రున తల తిప్పి కోపంగా చూస్తున్న సహస్ర కళ్ళలోకి సూటిగా చూస్తూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ అందం ఆత్మహత్యతో ఈ లోకాన్ని వదిలిపోతూ ఉంటే ఎందుకో నా హార్ట్ యాక్సెప్ట్ చేయటం లేదు. అందుకే నీతో అగ్రిమెంట్ లవ్కి ప్రిపేర్ అయ్యాను అని రాజ్ తన ఫ్లోలో చెప్తూ ఉంటే అగ్రిమెంట్ లవ్ అన్న పదానికి కన్ఫ్యూజ్డ్గా కళ్ళను చిట్టించి చూస్తోంది సహస్ర. ఇందులో రూల్స్ ఏమీ ఉండవు, వెరీ సింపుల్. ఒక 3 months మనిద్దరం లవ్ చేసుకుందాం. ఓన్లీ డిపెండ్ ఆన్ అగ్రిమెంట్. ప్యూర్ అగ్రిమెంట్ లవ్ విత్ లస్ట్, రొమాన్స్ అండ్ సెక్స్, నాట్ మోర్ దాన్ దట్. ఎటువంటి ఎమోషన్స్, రిలేషన్స్ ఉండకూడదు. ఈ 3 months నీ నీడ్స్ మొత్తం నేనే చూస్తాను. ఆఫ్టర్ దట్ బ్రతుకుతాను అంటే నీకు కావాల్సినంత తీసుకో,
చేస్తాను అంటే నువ్వు అడిగిన చోట డ్రాప్ చేస్తాను. ఐ జస్ట్ వాంట్ ప్యూర్ అగ్రిమెంట్ లవ్. ఇప్పటి వరకు నువ్వు ఎంతమందితో తిరిగినా సరే, నీది లవ్ ఫెయిల్యూర్ అయినా లైఫ్ ఫెయిల్యూర్ అయినా అదంతా నాకు అనవసరం. ఐ జస్ట్ వాంట్ యూ. దట్ మీన్స్ నువ్వు నాతో తప్ప ఇంకెవ్వరితో పడుకోకూడదు. ఈ 3 months ఎటువంటి కమిట్మెంట్స్ ఉండకూడదు. ఇదే మన అగ్రిమెంట్ లవ్లోని ఫస్ట్ అండ్ లాస్ట్ రూల్ అని చెప్తూ ఉంటే అదిరిపడి లేచిన సహస్ర, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని అరిచింది మండిపాటుగా. వెయిట్, నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని తనకి చూపుడు వేలు చూపిస్తూ, నేను ప్యూర్, నా క్యారెక్టర్ ప్యూర్ అన్నా సరే నేను ఇప్పుడే చేస్తాను. ఇదంతా నాకు వద్దు అన్నా సరే నాకు నచ్చిన నిన్ను మాత్రం వదిలేసిపోను. నీ పిక్చర్ పేపర్కిచ్చి నిన్ను కన్నందుకు మీ వాళ్ళు ఏడ్చేలా చేస్తాను. నువ్వు చచ్చినా సరే వాళ్ళు బ్రతుకున్నంత కాలం పరువు పోగొట్టుకుని బ్రతకాలి అనుకుంటే నీ డెసిషన్ ఫాలో అవ్వు. లేదు, ప్రెజెంట్ ఏ దారి లేక చేస్తున్నావు, ఏదో ఒక దారి దొరికితే బాగుండు, లైఫ్ సెట్ అయితే బాగుండు అనుకుంటే నన్ను ఫాలో అవ్వు. ఈ 3 months అగ్రిమెంట్ లవ్తో కలిసి ట్రావెల్ చేద్దాం, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఆఫ్టర్ దట్ నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫినిష్ చేశాడు రాజ్. దిగ్భ్రాంతి, ఆశ్చర్యం, అయోమయం, ఇంకా అంతకు మించి తెలియని ఏవేవో ఫీలింగ్స్ నిలువెల్లా ముంచేస్తూ ఉంటే, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని అడిగింది ఒక్కో మాట కూడా తీసుకొని. అచ్చ తెలుగులో చెప్పాలంటే అప్సరసలా ఉన్నావు. మోడర్న్గా చెప్పాలంటే ఐశ్వర్యరాయ్కి తక్కువ, సుస్మితా సేన్కి ఎక్కువగా ఉన్నావు. బట్ నాకైతే ఫుల్గా నచ్చేసావు అని సహస్రని పైనుంచి కిందకి చూస్తూ తన వర్షన్లో కాంప్లిమెంట్ ఇచ్చి ఆమె ఫీలింగ్స్తో సంబంధమే లేనట్టు రా వెళ్దాం అంటూ షర్ట్ దులుపుకుంటూ లేచి నిలబడ్డాడు రాజ్. ప్రాణం పోయినా సరే పరువు తీస్తా అంటూ లాక్ చేసిన రాజ్ని ఎలా తీసుకోవాలో తెలియని స్థితిలో నిలువెల్లా నీరు కారిపోయి చూస్తున్న సహస్రకు అసలు కదలాలా అన్న ఆలోచన కూడా లేదు. అసలు ఏం మనిషి ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తున్నాడు అని రాజ్ని చూస్తూ నిలబడిపోయిన సహస్ర కదలకపోవడంతో, హే నిన్నే, నీ చెవులు ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా అని ఫేస్ మీద చిటిక వేసేసరికి తెప్పరిల్లి చూసింది అతన్ని. అని కన్నీళ్లతో తల కదుపుతున్న సహస్ర పెయిన్ అండ్ ఫీలింగ్స్ పట్టించుకోకుండా, రా ఫాలో మీ అంటూ రూట్గా ఆర్డర్ వేసి రాజ్ స్టెప్ తీసుకుంటే బొమ్మలా అతన్ని అనుసరించింది సహస్ర. ఇప్పుడు తనకు అంతకు మించి ఆప్షన్ లేదు, ఆలోచన కూడా లేదు. ముందు ఈ నిమిషం అతను చెప్పినట్టు విన్నా తర్వాత ఏం చేయాలో ఆలోచించే అవకాశం ఉంటుంది అనుకుంది. చావును కోరి నిలబడిన తన బ్రతుకు ఇప్పుడు రాజ్ చేతుల్లో చిక్కుకుంది. అది అర్థమైన తను మూగగా రోధిస్తూ మౌనాన్ని ఆశ్రయించింది. మెయిన్ రోడ్ మీదకి కాలి నడకతోనే రీచ్ అయ్యి అక్కడ కనిపించిన కార్ ఎక్కి హిల్ ఏరియా క్రాస్ చేసి తర్వాత క్యాంప్ చేసుకొని సహస్రని ఇంటికి తీసుకొని వచ్చాడు. డోర్ బెల్ కొట్టి షర్ట్ రిమూవ్ చేస్తున్న రాజ్ని భయంగా చూస్తూ దూరంగా నిలబడింది సహస్ర. తీసిన షర్ట్ షోల్డర్ మీద వేసుకొని తన భయానికి డోర్ మీద దరువు కొడుతున్నాడు రాజ్. అరౌండ్ 20 to 22 years ఉన్న ఒక కుర్రాడు మత్తు కళ్ళతో డోర్ ఓపెన్ చేశాడు. మేడంకి రూమ్ చూపించు అని వాడికి చెప్పి రెస్ట్ తీసుకో, నిద్ర లేచాక స్టార్ట్ చేద్దాం అనేసి వెళ్ళిపోయాడు రాజ్. బెదురు కళ్ళతో అలసిపోయి ఉన్న సహస్రని చూసి రమ్మనడంతో ఆ కుర్రాడి వెనుక లోపలికి వెళ్ళింది తను కూడా. రూమ్ చూపించి వాటర్ బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయాడు కుర్రాడు. చావును కోరు వెళ్ళి చెరసాలలో చిక్కుకున్నాను అని డోర్ లాక్ చేసుకుని ఆ డోర్కి జారి కన్నీళ్లను ఆహ్వానించింది సహస్ర. బెంగళూరు కాస్ట్లీ పీపుల్ ఉండే కార్పొరేట్ ఏరియా. ఇదిగో వచ్చేసాం అంటూ ఒక ఖరీదైన ఇంటి ముందు కార్ ఆగడమే దిగి తమ స్థాయికి తగ్గ ఇంటిని గొప్పగా అబ్బురంగా చూస్తోంది పెళ్లి కొడుకు తల్లి. మెరుస్తున్న కళ్ళతో కాస్ట్లీ హౌస్ని చూస్తూ ఆ హౌస్లో తను చూడబోయే పెళ్లి కూతుర్ని తలుచుకుంటూ కార్ దిగాడు ఆస్ట్రేలియా సాఫ్ట్వేర్ పెళ్లి కొడుకు. మిగతా అందరూ కూడా దిగుతూ ఉండగానే లోపలి నుండి ముత్తైదువులతో కలిసి వచ్చిన పెద్ద మనిషి అందరినీ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళి ఆ ఇంటి రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా మర్యాదలు చేస్తున్నారు. పెళ్లి కూతురు కోసం చాలా ఈగర్గా టెన్షన్గా వెయిట్ చేస్తున్నాడు పెళ్లి కొడుకు. అమ్మాయిని పిలిపించండి అన్నారు ఒక పెద్దావిడ అబ్బాయి యాత్రానికి ముసిముసిగా నవ్వుతూ. పరువు తీయకరా అని కసిరింది పెళ్లి కొడుకు తల్లి. జస్ట్ 5 minutes అని కాస్ట్లీ అండ్ క్లాసిక్ లుక్తో ఉన్న పెళ్లి కూతురు తల్లి నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్ళింది. ఆవిడ అటు వెళ్ళగానే
వేళ్లు పీక్కుంటూ పెళ్లి కూతురు తండ్రి బయటకు వెళ్ళాడు. ప్లీజ్ హ్యావ్ ఇట్ అంటూ పెళ్లి కొడుకు బ్యాచ్ మొత్తానికి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అందిస్తున్నారు పెళ్లి కూతురు ఫ్రెండ్స్. 5 నిమిషాలు అంటూ పైకి వెళ్ళిన పెళ్లి కూతురు తల్లి 2 నిమిషాల్లోనే బ్యాక్ డోర్ గుండా బయటకు వచ్చి కోపంగా పెద్ద పెద్ద అడుగులతో బయటకు వెళ్తుంది. ఇంటి బ్యాక్ యార్డ్ సైడ్ 9 అడుగుల గోడ దగ్గర ఒంటి మీద గ్రాండ్గా మెరిసిపోతున్న లైమ్ గ్రీన్ లెహంగాకి బాటిల్ గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్గా ఉన్న బాందిని దుపట్టా అంచులను చేతులు ఉండ చుట్టి నలిపేస్తూ టెన్షన్గా తిట్టుకుంటూ నిలబడింది ఒక అమ్మాయి. ఫాస్ట్గా పరుగున ఆమె ఫాదర్ అమర్నాథ్, సారీరా, మీ మమ్మీని తప్పించుకుని రావడం ఇట్స్ ఎ రిస్క్ అని అంటూనే ముందుకు బెండైన తండ్రి భుజం మీద ఒక్కటి వేసి, నేను దొరికాను, నీతో మాట్లాడను అని వార్నింగ్ ఇచ్చిన క్యూటీ టక్కున తండ్రి వీపు మీద ఎక్కి ఒక్క ఎగురుతో గోడ మీదకి చేరింది. జాగ్రత్తగా ల్యాండ్ అవ్వు, నీకు కావలసినవన్నీ ఈ బ్యాగ్లోనే ఉన్నాయి అని అమర్నాథ్ ఇస్తున్న బ్యాగ్ పట్టుకొని లేట్ చేసినందుకు కోపంగా ఒక చూపు చూసి, మిస్ యూ డాడ్, ఆఫ్టర్ 1 వీక్ కలుస్తా అని చెప్పి గోడకి నెక్స్ట్ సైడ్కి టర్న్ అయ్యి కిందకి దూకింది. పాపం క్యూటీ బ్యాడ్ లక్ చాలా పవర్ఫుల్. ఈ క్యూటీ కన్నా ముందుగానే వాళ్ళ అమ్మని పట్టుకొచ్చి అక్కడ నిలబెట్టింది. ఇక తల్లి కాళ్ళను చూస్తూ కళ్ళు పెద్దవి చేసిన క్యూటీ లేచి కొయ్య బొమ్మల క్రయింగ్ ఫేస్లో నిలబడితే తనని భద్రకాళి కళ్ళతో తగలబెట్టేసేలా చూస్తున్న తల్లి కోపానికి నెక్స్ట్ మినిట్ పెళ్లి కొడుకు ముందు తల వంచుకొని కూర్చుంది. భార్య పైకి వెళ్ళేటప్పుడు ఏ ప్లేస్లో ఉన్నారో సేమ్ అదే ప్లేస్లో గుడ్ హస్బెండ్లా కూర్చున్నారు క్యూటీ ఫాదర్ అండ్ ఆ ఇంటి పెద్ద తలకాయ అమర్నాథ్. ఆయన్ని మూతి బిగించి కోపంగా చూస్తోంది క్యూటీ. ఇదంతా నీ వల్లే అన్నట్టు. క్యూటీకి కోపం వచ్చింది అని ఫీల్ అవుతూ నవ్వుతూ మాట్లాడుతున్న భార్యని, అలిగి మూతి ముడుచుకున్న కూతుర్ని చూస్తూ టెన్షన్గా వేళ్లు పీకేసుకుంటున్నారు ఆయన. కళ్యాణ్, విష్ యూ టాక్ టు హర్ అని సాఫ్ట్ అండ్ స్మైల్ ఫేస్తో క్లాస్గా అడిగిన అత్తగారికి ఎస్ అని చెప్పిన కళ్యాణ్ పెళ్లి కూతురుతో గార్డెన్లో సెట్ అయ్యాడు. అసలు ఏమి పట్టనట్టే ఎటో చూస్తున్న క్యూటీతో క్లోజప్ యాడ్ ఇస్తూ పళ్ళన్నీ బయట పెట్టి, హాయ్, మై నేమ్ ఈజ్ కళ్యాణ్ అని మెరుస్తున్న కళ్ళతో తనని ఇంట్రడ్యూస్ చేసుకొని, మీరు చాలా అందంగా ఉన్నారు అని మెస్మరైజ్ ఫీల్తో కాంప్లిమెంట్ ఇచ్చి, మరి మీకు నేను నచ్చానా అని క్యూరియస్గా అడిగితే పైనుంచి కిందకి ఒక్క లుక్తో స్కాన్ చేసినట్టు చూసి, మీ సైజ్ ఎంత అని ఒక్కటే ప్రశ్నగా అడిగింది, అసలు టాపిక్తో సంబంధం లేకుండా. అంతే, ఆ మాటకి కంగు తిన్న కళ్యాణ్ వాట్ అంటూ టేబుల్ కింద కాళ్ల మధ్యలో తన ప్రాపర్టీని చేతులతో కవర్ చేసుకొని కన్ఫ్యూజన్తో కళ్ళు పెద్దవి చేశాడు. క్యూటీ టేబుల్ కింద కళ్యాణ్ చేతులని, టేబుల్ పైన అతని ఫేస్లో టెన్షన్ని చూసి నవ్వుతూ, నేను అడిగింది నీ ఖజానా సైజ్ కాదు, నీ చెస్ట్ సైజ్, నాకు 40+ సైజ్ కావాలి అనగానే, హో గెస్ చేశాను అని వెర్రి నవ్వుతో మేనేజ్ చేస్తూ తొడల మీద చేతులు వేసి రుద్దుకుంటూ, వై ఆర్ యూ ఆస్కింగ్ మై బైసెప్స్ మెజర్మెంట్స్? నేను నీకు నచ్చానా? మీ మమ్మీకైతే నేను చాలా బాగా నచ్చాను. మనకి పెళ్ళయ్యాక ఆస్ట్రేలియాలో మనకి హైఫై లైఫ్ ఉంటుంది, మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని ఫుల్ ఎక్సైట్మెంట్తో క్యూటీ కళ్ళలోకి చూస్తూ తన హై ప్రొఫైల్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే వింత జంతువుని చూసినట్టు చూసింది క్యూటీ వాడిని. మరి కళ్యాణం కోసం ఎంతో ఎక్సైటెడ్గా ఉన్న మన కళ్యాణ్ బాబు స్పీడ్కి క్యూటీ పాప బ్రేక్ వేస్తుందా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. మరి మన క్యూటీ పాప కళ్యాణ్ బాబుకి ఏది రప్పిస్తుందో చూద్దాం. అసలు మన క్యూటీ బేబీకి మమ్మీకి మధ్య ఈ కోల్డ్ వార్ దేనికోసమో? పాపం బలుపు బాబు చేత చిక్కిన సహస్ర పాప ఏం కానుంది? ఎవరి కథ ఎలా మొదలవుతుంది? ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.